నా తలంపులు, నా ఊహలు, నా నోరు అన్నిటిని మీ ఆధీనంలో ఉంచుకొని తండ్రి నాయన ప్రభా, మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో తండ్రి, ఏ సందేశం మాకు ఇవ్వాలని మీరు అనుకుంటున్నారో అయ్యా, నన్ను మీ ఆయుధముగా మీ బూరగా చేసుకొని అయ్యా మీరు మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడబోయే ప్రతి మాట మా అంతరాల్లో తండ్రి జీర్ణించుకోవాలయ్యా. వాక్యం వింటున్నాం, వాక్యానికి విధేయులు కాని స్థితిలో ఉంటున్నాం అయ్యా నాయన ప్రభువా తండ్రి. ఎప్పుడు ఏం జరుగుతుందో మాకు తెలియదు కాబట్టి వాక్యాన్ని నెమరు వేసుకుంటూ దేవా వాక్యరీతిగా జీవించే భాగ్యం మా అందరికీ దయచేయండి. ఈ సమయం మా జీవితాలకు ఆశీర్వాదకరంగాను మీ నామమునకు మహిమకరముగాను ఉండేలాగన సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు శాశ్వతంగా మీరే తెచ్చుకోమని కొద్ది విన్నపంలో ఆలకించమని తిరిగి రానయ్యున్న సర్వశక్తి గల యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సరిపోతుందిలే బాబు, వినిపిస్తుంది కదా మా బాయ్, వినిపిస్తుందిలే. దూరమే ఉండండి. దేవునికి స్తోత్రం అండి. మన లాస్ట్ మంత్ గా ఎప్పుడు మనం రిట్రీట్ చేసుకోండి, ఏ నెల? జూన్, జనవరినా ఫిబ్రవరిలో చేసుకున్నాం కదా, నవంబర్లో. నవంబర్లో మరి రిట్రీట్ చేసుకున్నప్పుడు మరి నేను ప్రకటన గ్రంథం గురించే 4వ అధ్యాయం మాట్లాడాను. ఈరోజు 5వ అధ్యాయం గురించి చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. మరి దేవుడు మరి మంచి సమయాన్ని మనకిచ్చి ఆయన మన ద్వారా నా ద్వారా మాట్లాడాలని కోరుకుంటున్నాను. ప్రకటన గ్రంథము అంటే మనం చాలా భయపడతాం కదా, చదవడానికి చాలా భయపడతాము, దాని గురించి నేర్చుకోవడానికి కూడా చాలా భయపడతాం. కానీ ఇప్పుడు అంత్య దినాల్లో మరి ఆయన చెప్పిన ప్రతి మాట చక్కగా నెరవేరుతూ ఉందండి. మరి యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథం. యోహాన్ అంటే ఎవరమ్మా? యోహాన్. ఎంతమంది యోహాన్లు ఉన్నారు? ఇదివరకు చెప్పాను నేను, ఎంతమంది యోహాన్లు ఉన్నారు? 5 మంది యోహాన్లు ఉన్నారమ్మా, 5 మంది యోహాన్లు ఉన్నారు. బాప్తిసం ఇచ్చి యోహాను, జాన్ మార్క్ యోహాను, మరి సన్హెద్రిన్ సభలో ఒక యోహాను, పేతురు తండ్రి ఒక యోహాను, ఈ యోహాను, 5 మంది యోహాన్లు ఉన్నారన్నమాట. ఈ యోహాను 5 పత్రికలు రాశాడు కదా. మరి సువార్త రాశాడు, మరి ప్రకటన గ్రంథము, మరి సువార్తలు, మొదటి సువార్త యోహాను రాసిన మొదటి 2, 3 సువార్తలు రాశాడు. మరి అందరూ యేసు ప్రభు శిష్యులందరూ హతసాక్షులయ్యారు. ఎప్పుడు హతసాక్షులయ్యారంటే మొదటి శతాబ్దంలోనే హతసాక్షులయ్యారు. మొదటి శతాబ్దంలో మరి నీరో చక్రవర్తి మరి టర్కీ దేశాన్ని పరిపాలించేవారు. అప్పుడు నీరో చక్రవర్తి, డొమిషియన్ చక్రవర్తులు చాలా దుర్మార్గులు అన్నమాట. వాళ్ళు క్రైస్తవులను హింసించినట్టుగా ఏ చక్రవర్తులు కూడా హింసించలేదు. మరి క్రైస్తవులను తీసిపోయి సింహాలకేసేది, మరి క్రైస్తవులను తీసిపోయి మరి మరి అగ్గి అంటించి మరి దీపంలాగా అంటించేవాళ్ళు. ఇన్ని రకాల శ్రమలు మరి ఆనాటి మరి క్రైస్తవులకు కలిగినాయండి. మొదటి శతాబ్దంలోనే. మనం ఇప్పుడు 21వ శతాబ్దంలో ఉన్నాం కదా. అయినా ఇప్పుడు అటువంటి శ్రమలు రాలేదు, కానీ శ్రమలు అయితే మనకు స్టార్ట్ అయినాయి మొదటి శతాబ్దంలోనే. మరి ఆనాటి భక్తులు మరి ఎలా అనుభవించినారో మనకు తెలియదు. కానీ మరి డొమిషియన్ చక్రవర్తి ఏం చేసేవాడు? తనే దేవుడు. మీరు ఏ దేవుళ్ళన్నా మొక్కండి, ఏ దేవుళ్ళ కన్నా పూజ చేయండి, నేను కూడా దేవుణ్ణే, అదిగో నేను గుడి కట్టుకుంటున్నాను, నాకు పూజ చెయ్యండి అని చెప్పి మరి డొమిషియన్ చక్రవర్తి ఆ విధంగా క్రైస్తవులను హింసించేవాడు. ఆ సమయంలో మరి యోహాన్ గారు ఏమాత్రం ఆయనకు లొంగలేదన్నమాట. మరి ఆయన మాట వినలేదు కాబట్టి యోహాన్ గారిని మరి ఎంతో శ్రమ పెట్టాడు. మరి చల కాగే నూనెలో ఆయన మన పూరీలు వడలు చేసినట్టుగా కాల్చాడు.
తర్వాత దీపం అంటించినట్టుగా అంటించారు. ఏది చేసినా ప్రభు కృప ఆయన పైన ఉంది కాబట్టి మంచి వృద్ధాప్యంలో ఆయన పద్మాసు ద్వీపానికి ఆయన పంపించేశారనమాట. ఆ ద్వీపంలో ఎంతో పనిష్మెంట్ చేసిన వాళ్ళే వెళ్తారు. ఇప్పుడు మనకు ఉంది కదండి, శ్రీలంకలో అది ఉంది కదండి. మరి ఆ బ్రిటిష్ వాళ్ళు ఎంతో తప్పు చేస్తే వారికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళను ఆ జైలుకు పంపించే వాళ్ళు అన్నమాట. చాలా భయంకరంగా ఆడ శిక్ష ఉంటుంది. మరి అలాగే ఇక్కడ కూడా మరి ఈ పద్మాసు ద్వీపంలో కూడా మనుష్య సంచారం ఉండదు, తినడానికి తిండి ఉండదు, తాగడానికి నీళ్లు ఉండవు. అలాంటి ప్రాంతానికి మరి యోహాన్ గారిని పంపించారనమాట. చూడండి, తన బిడ్డలను ఆయన విడిచే దేవుడు కాదు, ఎడబాసే దేవుడు కాదండి. మనం పొద్దున వాక్యం కూడా విన్నాం కదా, ఆయనను నమ్మిన బిడ్డలను ఎటువంటి శ్రమలు వచ్చినా, ఎటువంటి వేదనలు వచ్చినా, ఎటువంటి దుఃఖం వచ్చినా గానీ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు. మన 5వ అధ్యాయంలో కోట్ల కొలది దేవదూతలు ఉన్నారని ఒక మాట ఉందన్నమాట. మనము ఎప్పుడైనా ఏదైనా వేదనలో ఉన్నప్పుడు ఒక మనిషి పోయినట్లు కనిపిస్తుంది, ఎవరని చూస్తే ఏమీ ఉండదు. మనకు అప్పుడు స్ట్రైక్ ఏందబ్బా ఎట్లా అయిందా అనుకుంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు తన దూతలను పంపించి తన బిడ్డలకు కాపలా కాస్తుంటారండి. మరి షడ్రక్ మిషక్ అబేద్నెగోలు జైల్లో ఉన్నది అగ్నిగుండంలో ఉన్నప్పుడు కాదు మరి దేవుడు దూతను పంపలేదా? ఈ విధంగా మరి ఈ పద్మాసు ద్వీపంలో ఆయన ఉన్నప్పుడు మరి తన దూతను పంపించి ఆయన ప్రత్యక్షంగా మరి మాది ఏమి జరగబోతుందో ఆయన తెలియజేశారనమాట. మరి ఈ ప్రకటన గ్రంథంలో మరి ప్రజెంట్ టెన్స్ ఉంది, పాస్ట్ టెన్స్ ఉంది, ఫ్యూచర్ టెన్స్ ఉంది. అంటే భవిష్యత్ కాలం ఉంది, వర్తమాన కాలం ఉంది, భూతకాలం ఉందన్నమాట. మొదటి అధ్యాయం అంతా ప్రజెంట్ టెన్స్, వర్తమాన కాలం. ఇప్పుడు ప్రజెంట్ టెన్స్ అంటే మనం ఒకరినొకరు చూసుకుంటున్నాం కదా, అలాగే ప్రజెంట్ టెన్స్ మొదటి అధ్యాయం అంతా. 2వ అధ్యాయం అంతా సంఘాల గురించి ఉందన్నమాట. సంఘాలకు రాసి పంపుము, పాస్ట్ టెన్స్ అన్నమాట అది. తర్వాత మరి 2-3 అధ్యాయాలు మరి పాస్ట్ టెన్స్. మరి 4-5 అధ్యాయాలు అది కూడా ప్రజెంట్ టెన్సే. యోహాను మరి పరలోకానికి ఎక్కి రమ్మంటే ఎక్కి వెళ్తాడు. మరి పరలోక రాజ్యంలో యెహోవా దేవుడు సింహాసనం మీద కూర్చున్నది అన్ని చూస్తాడు. చూసి ఆయన మరి అది మరి 6వ అధ్యాయం నుంచి మరి చివరి వరకు ఫ్యూచర్ టెన్స్, భవిష్యత్ కాలం ఉందన్నమాట. జరగబోయేది దేవుడు చక్కగా చూపించాడు. దేవునికి స్తోత్రం అండి. 5వ అధ్యాయం ఒక్కసారి మనం చదువుకుందామా? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము ఒక్కొక్కరు ఒక్కొక్క వచనం చదువుదామా? గట్టిగా చదవండి అమ్మా. మరియు దాని ముట్టను తీసి ఆ గ్రంథము యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన యొక్క దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూసింది. అయితే పరలోకమందు గాని మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైన ఎవరికి శక్తి లేకపోయాను. ఆ గ్రంథము విప్పుటకైన యోగ్యుడెవడో కనబడుతుందిగా నేను బహుగా ఏడ్చుకుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడుపకు దావీదు ఏడు ముక్కలను తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. మరియు సింహాసనమునకు ఆ 4 దీవులకు పెద్దలకు మధ్యను వధింపబడినట్టు గొర్రెపిల్ల నిలిచి ఆ గొర్రెపిల్లకు 7 కొమ్మలను 7 కన్నులను ఇచ్చాను. ఆ కన్నులకు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడై వారిని చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకుని ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 దీవులను దీవెలను ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల యొక్క సాగిలపడి ఈ పాత్రను పరిశుద్ధులకు ప్రార్థిస్తూ ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలో ప్రతి ప్రజలలోను ప్రతి జనములో దేవుని కొరకు మనుషులను కొని ఆ దేవుని వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసింది కనుక వారు భూలోకమందు యేసుని కొత్త పాట పాడుదు. మరియు నేను చూడగా సింహాసనమును చీఫ్లను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడేది.
కోట్ల కొలదిగా ఉండేది. వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, పదము, ఘనతయు, మహిమయు, స్తోత్రమును కొంత నరకుడని గొప్ప స్వరముతో చెప్పేది. అంతటా పరలోకమందును లోకమందును సముద్రములోను ఉన్న ప్రతి స్పష్టము, ప్రతి సృష్టి అనగా వాటిలో ఉన్న సర్వము సింహాసన సీనుడై ఉన్న వానికి గొర్రె పిల్లకు స్తోత్రములు, ఘనతయు, మహిమయు, ప్రభావము, దైవములు కాకని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేసిరి. దేవునికి స్తోత్రం. మనకు 5వ అధ్యాయం అర్థం కావాలంటే 4వ అధ్యాయం మనకు తెలియాలమ్మా. ఇది ఒక అధ్యాయము అర్థం కావాలంటే మనకు ప్రతి అధ్యాయము అర్థమైతేనే మనము ముందుకు సాగగలము, లేకుంటే మనకు అర్థం కాదు ప్రకటన గ్రంథం. కాబట్టి 4వ అధ్యాయం గురించి కొంచెము ఇంట్రడక్షన్ నేను చెప్తాను. ఇది వరకు మనం నేర్చుకున్నాము, మర్చిపోయి ఉంటాం కదా, ఒకసారి నేర్చుకున్నాం. మరి 7 సంఘాలకు ఉత్తరాలు రాసి పంపిన తర్వాత మరి 4వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను. ఈ సంగతులు జరిగిపోయినాయి. 7 సంఘాలకు ఉత్తరాలు రాసి పంపడం జరిగిపోయింది. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. ఎవరు చూస్తున్నారు? యోహాను గారు చూస్తున్నారు. యోహాను గారు చూస్తున్నప్పుడు పరలోకములో తలుపు తెరవబడిందంట. పరలోక తలుపులు మోయబడతాయి, తెరవబడతాయి. ఎవరికి మోయబడ్డాయమ్మా? బుద్ధలేని కన్యకలకు మోయబడ్డాయి కదా. మరి ఇక్కడ యోహాను గారికి తెరవబడింది అన్నమాట. మరియు నేను తెరవబడిను, మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె, మరి ఆయన స్వరము కంఠస్వరం బూరధ్వని వలె ఉంది. మరి నీటి వరదలు ఉంటాయి చూడండి, అటువంటి స్వరము. ఆయన స్వరాన్ని గురించి చాలా చక్కగా వర్ణించబడింది, మొన్న కూడా చెప్పినాను నేను. కాబట్టి ఆయన స్వరం ఎలా ఉంది? బూరధ్వని స్వరం అన్నమాట. మరి ఒక స్వరం ఆయనకు వినిపించింది. ఏం వినిపించిందంట? తలుపు తెరవబడిన నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు ఎక్కిరమ్మన్నాడు. చూడండి, యోహాను గారు భూమి పైన ఉన్నారు. ఎక్కడున్నారు? పద్మాసు ద్వీపంలో ఉన్నారు. ఆయనకు ఒక స్వరం వినిపించింది, నువ్వు పైకి ఎక్కిరా అంటే ఎలా ఎక్కగలమండి? పాసిబులా? కానీ దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు కదండి. మరి ఏమైంది? మరి మేఘాలు ఆయనకు మరి ఒక మెటికల్లాగా ఏర్పడినాయి. మేఘాలు వచ్చి యేసు ప్రభుని ఏ విధంగా 40 దినాలు అయిన తర్వాత మరి ఆయన ఆరోహణమై ఎలా వెళ్ళిపోయినాడో ఆ విధంగా యోహాను కూడా మరి ఆ విధంగా ఆకాశానికి ఎక్కిపోయినట్లుగా మరి ఇక్కడ మనము చూస్తున్నాం. బూరధ్వని. మరి ఇక మీదట జరగవలసిన వాటిని నీకు జరగబోయే విషయాలు మరి ఏం జరగబోతాయో అవన్నీ నీకు చూపిస్తానని యెహోవా దేవుడు చెప్తున్నాడు. ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనబర్చెదను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. ఆత్మవశుడైనాడు. మరి ఆత్మవశుడైనప్పుడు ఎలా అయినాడో మనకు తెలియదు, కానీ ఈ శరీరముతోనే ఆత్మవశుడైనాడా, లేకుంటే మరి ఈ శరీరము మరి మహిమా శరీరంగా మారిందో మనకు తెలియదు, కానీ మొత్తానికి ఆయన ఆత్మవశుడైనాడు అన్నమాట. ఆత్మవశుడైతిని. ఇదిగో అదిగో పరలోకమందు ఒక సింహాసనం ఆయనకు వేయబడిను. ఆయనకు పరలోకానికి వెళ్ళినాడు. మరి ఆ మేఘాల నుంచి యెహోవా యేసు ప్రభు ఏ విధంగా ఆరోహణమైపోయాడో ఆ విధంగా మరి యోహాను గారు నేరుగా పరలోక రాజ్యానికి వెళ్ళాడండి. మానవుడుగా ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళాడు. ఆత్మ స్వరూపిగా వెళ్ళినాడు. ఆత్మతో నింపబడినాడు. ఒక మనిషి ఆత్మతో నింపబడ్డం అంటే ఎంతో అదృష్టం కదా. మనకు కూడా ఆత్మ దేవుడు సహాయం చేస్తున్నాడు. మన ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో, వేదనలో, బలహీన సమయంలో అమ్మా ఆత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడమ్మా. పడిపోయే సమయంలో ఆయన లేవనెత్తే దేవుడు. ప్రభువును నమ్ముకున్న బిడ్డల చుట్టూ ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడండి. తన దేవదూతలను పంపుతూ ఉంటాడండి. కాబట్టి బలహీన సమయంలో మనం ఎప్పుడు కానీ నిరుత్సాహపడకూడదు. వస్తాయి కష్టాలు, వస్తాయి దిగుళ్ళు, వస్తాయి వేదనలు, వస్తాయి చింతలు, వస్తాయి అన్నీ వస్తాయి. మానవులం కదా మనము, మనకు రాకుండా ఎలా ఉంటాయి? కాబట్టి ఏ సమయంలో కానీ మనము దిగులు పడకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. ఎప్పుడైతే మనం రక్షించబడ్డామో, ఎప్పుడైతే ఆయన రక్తం చేత కడగబడినామో, ఎప్పుడైతే ఆయన ముద్రను మనం ధరించామో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేసి మనల్ని ప్రతి నిమిషం ఆయన ఆదరిస్తూ ఉంటాడు. కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు, అయ్యో దిగులు చెందాల్సిన పని లేదండి.
ఆత్మవశుడనైతేనే ఇదిగో పరలోకమందు ఒక సింహాసనము బానే ఉంది లేరా సింహాసనం నందు ఒక ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి ఎలా ఉన్నాడు? సింహాసనాన్ని. మరి యోహాన్ గారు పోయి చూస్తూనే ఒక మంచి సింహాసనం ఉందండి. ఆ సింహాసనం మీద ఎవరు కూర్చున్నారు? యెహోవా దేవుడు కూర్చున్నాడండి. ఆ సింహాసనం వేయబడి ఉండెను. సింహాసనం మందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలిన వాడు మరకతం వలె ప్రకాశించుచు మేఘ ధనస్సు సింహాసనమును ఆవరించి ఉండేది. చూడండి ఎలా ఉంది ఆయన సింహాసనం. ఎలా ఉందంటండి? సూర్యకాంతముతో నిండి ఉన్నది. ఒక్క సూర్యుడి ఇంత ప్రపంచాన్ని ఏలుతూ ఉన్నప్పుడు మరి ఆయన సింహాసనము మరి సూర్యకాంతంతో మరి ఆ పరలోకమంతా మరి వెలిగిపోతూ ఉందేమో. మరి సూర్యకాంతముతో నింపబడి ఉందండి. పద్మరాగము అంటే మరి ఆయన ఆ ఆరోహణానికి గుర్తంటండి. పద్మరాగము ఆ రత్నాలు ఇవన్నీ పద్మరాగముకు రత్నాలతో నింపబడి ఉంది. తర్వాత సూర్యకాంతపు రాయి రాగమును పోలిన వాడై మరకతం వలె ప్రకాశించుచున్నాడు. ఆయన మరకతం అంటే గ్రీన్ కలర్ లో ఉంటుందంటండి. అది కృపకు చిహ్నం అంట. మరి ప్రభువు ఇన్ని కలిగి ఉన్నాడు. సూర్యకాంతము, పద్మరాగము, పుష్పరాగము కూడా అది ఏమి అంటే ఆయన పునరుత్థానానికి చిహ్నం అంటండి. ఆయన మరి అది పుష్పరాగము పునరుత్థానానికి చిహ్నము, ఇది వచ్చి పద్మరాగం వచ్చి ఆరోహణానికి చిహ్నము అని మరి పెద్దలు చెప్తారు. మరి మరకతం వల్లే ప్రకాశించుచు మేఘధనస్సు అంటే మనము నోవ కాలంలో మరి ఇంద్రధనస్సును గుర్తు చేసుకోవచ్చు. సింహాసనమును ఆవరించి ఉన్నాయన్నమాట. టూకి చెప్తానమ్మా. సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి. యెహోవా దేవుని సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి. ఆ 24 సింహాసనాల్లో పెద్దలు కూర్చున్నారంటండి. 24 అనేది దేనికి గుర్తు అంటే దినానికి ఎన్ని గంటలు? 24 గంటలు. కాబట్టి మనము ప్రభువులో ఎప్పుడు 24 గంటలు కలిగి ఉండాలి అనే దానికి 24 పెద్దలు ఆయన సింహాసనం చుట్టూ కూర్చున్నారని మరి చరిత్రకారులు చెప్తారు. 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించి 24 సింహాసనములు ఉండేను. సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటం పెట్టుకొని కూర్చొని ఉండేది. మరి సువర్ణ కిరీటం ఎవరు ధరిస్తారండి? ఈ లోకంలో శోధనలు జయించిన వారు మన సువర్ణ కిరీటాన్ని ధరిస్తారన్నమాట. ఆ సింహాసనంలో నుండి ఏమొస్తున్నాయి? మెరుపులు వస్తున్నాయంటే చూడండి. ధ్వనులు, ఉరుములు. నిన్న ఉరుములకు ధ్వనులకు ఎంత భయపడిపోయామో కదా. మరి ఆయన సింహాసనంలో నుంచి మెరుపులు వస్తున్నాయి, ఉరుములు వస్తున్నాయి, ధ్వనులు వస్తున్నాయి. మరి ఎలా పరలోక రాజ్యము ఎలా ఉందో నాకైతే ఊహించుకోవడానికి అర్థం కావడం లేదు. మొదటే సూర్యకాంతం, పద్మరాగము, పుష్పరాగముతో ఆ వెలుగు ఎట్లుందో ఈ కళ్ళతో మనం చూడలేము. దానికి తోడు మరి ఈ శబ్దాలు ఏమి? ఈ శబ్దాలు ఉరుము శబ్దం వింటేనే ఏందో రాయొచ్చి మన మీద పడినట్లు, గుండ్రాయి వచ్చి పడినట్లు, కొండ వచ్చి పడినట్లుగా ఫీల్ అయినాం. ఎక్కడో మెరుపు వస్తే మన కళ్ళు ఇక్కడే పోతున్నాయి. మరి ఇది ఈ పరలోక రాజ్యం ఎలా ఉందో చూడండి. మరి ఎలా ఉందో మరి ఉరుములు, ధ్వనులు, మరి ఉరుములు బయలు తేరుచున్నవి. ఎట్లా మరి ఎలా వాళ్ళు చూస్తున్నారో మరి వాళ్ళు అదంతా ఎట్లా ఉందో మనకు తెలియదు. ఆ ఉరుములకు మనమైతే భయపడతాం. ఆ 24 భయపడలేదేమో. ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అది దేవుని 7 ఆత్మలు. 7 ఆత్మలు కలిగిన దేవుడు కదండి. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రము ఉన్నది. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనక కన్నులతో నిండిన 4 జీవులు ఉన్నాయి. ఇక్కడ 4 జీవులు ఉన్నాయండి. సింహాసనం చుట్టూ 4 జీవులు ఉన్నాయి. ఆ జీవులకు అన్ని కళ్ళే ఉన్నాయంటే చూడండి. ఆ మరి ముందు వెనక కన్నులతో నిండిన 4 జీవులు ఉన్నాయి. ఈ జీవులు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దామండి. మొదటి జీవి సింహం వంటిది అంట. మొదటి జీవి ఎలాంటిది? సింహం వంటిది. రెండవది దూడ వంటిది. మూడవది మనుషుని ముఖం వంటిది. 4వది పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులు 4 సువార్తలకు నిదర్శనంగా చెప్తున్నారన్నమాట.
మొదట సింహము లాంటిది. మొదట సింహం లాంటిదంటే ఆయన రాజాది రాజుగా మత్తయి గారు ఆయన వర్ణించారనమాట. ఈ సింహంతో పోల్చిన ఆ జీవి మత్తయి సువార్తకు నిదర్శనంగా ఉందన్నమాట. మరి రెండవది దూడ వంటిది. దూడనే పెరిగి పెద్దదై ఎద్దవుతుంది కదండి. ఎద్దు శ్రమ పడేది కదా, మనుషులకు సహకారం చేసేది కదా, పనులు చేసేది కదా. ఆ విధంగా ఆయన మార్కు సువార్తలో దాసుడుగా వచ్చినట్లుగా మరి అది వర్ణిస్తారన్నమాట. మూడవది మనిషిని పోలిన మరి మనిషిని ఆయన మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చినట్లుగా లూకా గారు రాశారన్నమాట. మరి లూకా సువార్తతో పోల్చారు. నాలుగవది పక్షిరాజు. పక్షిరాజు యోహాన్ సువార్తతో పోల్చారు. ఆయన నిత్యత్వానికి చిహ్నం. పక్షిరాజు ఆకాశంలో తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఆయన ఉన్నతుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు అనేసి మరి దానికి నిదర్శనంగా యోహాను సువార్త ఉన్నట్లుగా ఉంది. చూడండి, మరి 4 జాములు, దినానికి ఎన్ని జాములండి? 4 జాములు. 12 గంటల నుంచి 3 గంటల దాకా ఒక జాము, 3 నుంచి 6 గంటల దాకా ఒక జాము, 6 నుంచి 9 దాకా ఒక జాము, 9 నుంచి 12 గంటల దాకా ఒక జాము. దినానికి ఎన్ని గంటలు? 12 గంటల్లో 4 జాములు అనమాట. 4 సువార్తలు 4 జాములతో కూడా పోలుస్తారు. అంటే ఏ జాములో నువ్వు ప్రార్థనలో ఉన్నావు, ఏ జాములో దేవునితో సన్నిధిలో నువ్వు ఉన్నావు, ఏ జాములో ఆయన ముందర నువ్వు మోకాళ్ళు లొంగినావు అని మరి మనం గుర్తు చేసుకోవాలండి. కాబట్టి ఈ సువార్తలు మరి మనకు ఒక్కొక్క జాము, ఏ జాములో ఉన్నావు. మనము మంచిగా నిద్రపోతూ ఉంటాం, ప్రార్థన చేయాలంటే అబ్బా మరి చేస్తాంలే అని అనుకుంటాం. కానీ ప్రతి జాములోనూ మరి తెల్లవారుజాము ఇంకా మంచిది అంటారు. 3 గంటల నుంచి చేసే ప్రార్థన ఎంతో మంచిది అంటారు. మధ్యాహ్నం 3 గంటల ప్రార్థన కూడా ఎంతో శ్రేష్టమైనది అంటారు. మరి పౌలు శీలలు 3 గంటల సమయంలోనే కదా మందిరానికి పేతురు యోహాన్లు మరి ఎక్కి వెళ్తున్నది శృంగార దేవాలయానికి. కాబట్టి 3 గంటల ప్రార్థన ఎంతో శ్రేష్టమైనదని అంటారు. కాబట్టి ఈ 4 జీవులు 4 సువార్తలకు గుర్తు, 4 జాములకు గుర్తు. కాబట్టి క్రీస్తును నమ్ముకున్న బిడ్డలము ఏ జామైనా కానీ మనం ప్రభువుతో మరి సంబంధం కలిగి ఉండాలి. ఏ జామైనా మరి ఆయనతో సంబంధం. వాక్యం చదువుతున్నావా, ప్రార్థన చేస్తున్నావా, పాటలు పాడుకుంటున్నావా, లేకుంటే ఏం చేస్తున్నావు? మరి దేవుడు అడుగుతాడు. మరి ఏ జాములో మనం మంచి నిద్రలో ఉంటాం, ఒక్కోసారి సడన్ గా మెలకు వస్తుంది. సడన్ గా మెలకు వస్తే మరి మొహం కడుకొని నీళ్ళు తాగి పడుకోనన్నా పడుకుంటాం. కానీ మరి బైబిల్ చదవము, బైబిల్ని ఊహించుకోము, ప్రార్థన చేసుకోము. ఎందుకంటే మనకు ఆ విధంగా మరి భ్రమలోకి వెళ్ళిపోతాం. మరి చదువుకుందాంలే, పొద్దున్న లేచి చదువుకుందాంలే అనే భ్రమలో వెళ్ళిపోతాం. కాబట్టి ఏ జామైనా ఆయన క్రియేట్ చేసిన జామే. కాబట్టి ప్రతి జాములోనూ ఆయన సన్నిధి మనతో ఉంటుందండి. ఆయన సన్నిధి విడిచేవాడు కాదు, విడవను అన్నాడు. మన చివరి ఊపిరి వదిలేంత వరకు నిన్ను నేను విడవను అన్నాడు. కాబట్టి ఆ ధైర్యంతో మనం ఎప్పుడు ఆయనతో మరి సన్నిహితము, ఆయన సంబంధము కలిగి ఉండాలి. ఈ 4 జీవులకు మరి కళ్ళు, అన్ని కళ్ళే ఉన్నాయంట. ఆయనతో కనపడకుండా ఉండేది ఏమైనా ఉందా? సమస్తము కనిపిస్తుందండి. మరి 4 జీవులు, మొదటి జీవి సింహం మరి ఉండెను. 4 జీవులు ఎగురుచున్న పక్షిరాజు వంటి 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలున్నాయి. ఈ 6 రెక్కలు మరి రెక్కల గురించి మన హెజ్కేల్ గ్రంథం మరి మొదటి అధ్యాయంలో రాసింది. మరి కెరూబులకు 6 మహాదూతలు అన్నమాట. 6 రెక్కలు. ఒకసారి చూద్దామా? హెజ్కేల్ గ్రంథం 8వ అధ్యాయము మొదటి అధ్యాయము చూడండి ఒక్కసారి. ఇది మే గ్రంథము, ఏదో గుర్తు రాలేదు. చదవండి అమ్మా. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మరి 6 రెక్కలు ఉన్నాయి. 6 రెక్కలుగా ఉన్నట్లుగా మనము చదువుతున్నాం అనమాట. ఈ 6 రెక్కల్లో 2 రెక్కలతో మరి యెహోవా దేవుని మహిమను చూడలేక కళ్ళు కప్పుకుంటాయంట. చదవండి మయూరన్న. యెషయా 6. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరంలో అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచులు
దేవాలయంలో నిండుకొని ఆయనకు పైగా చెరాకులు నిలిచి ఉండేది. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనుచు, 2 ఎగురుచుండెను కదా. ఈ విధంగా 6 రెక్కలు ఉన్నాయన్నమాట. మరి వీళ్ళు ఏం చేసేవాళ్ళంట, ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నాయి. మరి ఆ కన్నులు మరి లోకాన్నంతా చూస్తున్నాయేమో కదా. సువార్తలు మరి వాక్యములో మరి వాక్యమే మనకు కన్నులుగా ఉన్నాయన్నమాట. ఆత్మీయ కన్నులండి ఇవన్నీ, ఆత్మీయ కన్నులు. వాక్యం చదివేటప్పుడు మనం ఆత్మీయ కన్నులతో చదవాలండి. మరి ఆ కన్నులు కలిగిన మరి 4 జీవులు ఉన్నాయి. ఆ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూ రెక్కల లోపటను కన్నులు నిండి ఉన్నవి. అవి ఏం చేస్తున్నాయి, భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారైన దేవుడగు ప్రభువుకు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచున్నారు. రాత్రింబగళ్ళు దేవుని స్తుతిస్తున్నారు. చూడండి మరి ఈడ 4 జాములు దేవుని స్తుతిస్తున్నారా లేదా? మరి సమయము అసమయం అనేది లేదు దేవుని స్తుతించడానికి. మనకు కూడా ప్రార్థన చేయడానికి సమయము అసమయం అనేది లేదు. తర్వాత ఇది మంచి స్థలమే, ఇది చెడ్డ స్థలమే అనేది లేదన్నమాట. భక్త సింగ్ గారు ఎక్కడన్నా వాక్యం చెప్పనియండి, రోడ్లోనే అక్కడే మోకాల్లోకి ప్రార్థించేవారన్నమాట. మరి ఈ విధంగా మనం కూడా ప్రార్థించడానికి సిగ్గుపడకూడదు, వాక్యం చెప్పడానికి సిగ్గుపడకూడదు, మరి పత్రికలు ఇవ్వడానికి సిగ్గుపడకూడదు. మనము ఎప్పుడు ఆయన ఆత్మను కలిగిన వారం కాబట్టి ఎవరికైనా ఒక వాక్యం చెప్దామా, ఎవరికోసమైనా ప్రార్థన చేద్దామా, ఎవరినైనా ఈ ఆత్మను కలిగిన ఉండాలి. క్రీస్తుని నమ్ముకున్న బిడ్డలు ఇంకొక దీపాన్ని, ఇంకొక ఆత్మను వెలిగించేవారుగా మనం ఉండాలన్నమాట. మరి ఇక్కడ ఈ 4 జీవులు ఏం చేస్తున్నారంట, ఈ 4 జీవుల్లో మరి అవి భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉండు సర్వాధికారైన దేవుడగు ప్రభువు పరిశుద్ధుడు 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 తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచున్నారు. ఆ సింహాసనం నందు ఆసీనుడయ్యుండి యుగ యుగములు జీవించుచున్న వారికి మహిమయు ఘనత కృతజ్ఞతాస్తుతులు కలుగును గాక అని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనం నందు ఆసీనుడయ్యుండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండేనని, దానిని బట్టి ఏ సృష్టి కాబట్టి ఆయన ఎప్పుడు మనము ఘనపరిచే వారముగా ఉండాలి, ఆయన ఎప్పుడు మనము స్తుతించే వారముగా ఉండాలి. ఆగిపోయింది. ఆ 24 పెద్దలు సింహాసనం నందు ఆసీనుడై ఇండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వారికి నమస్కారం. యుగ యుగములు అమ్మా, వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆయనకు మార్పు లేదండి. మరి ఎంతో మంది లోకమును వదిలిపెట్టి వెళ్ళిపోయినారు, కానీ ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడండి. ఆయన ప్రేమ ఏకరీతిగా ఉంది, ఆయన నీతి ఏకరీతిగా ఉంది, ఆయన పరిశుద్ధత ఏకరీతిగా ఉంది. ఆయన మనల్ని హత్తుకోవడానికి, మనల్ని కాపాడడానికి, తనతో పాటు ఉంచుకోవడానికి ఆయన ప్రేమ ఏకరీతిగా ఉంది. మనలో మంచితనం లేకపోయినా ఆయన మంచితనంతో మనల్ని మంచితనంగా మారుస్తున్నాడండి. ఆ సర్వాధికారైన దేవునికి మనం ఎల్లప్పుడూ స్తుతి మహిమ ఘనత. 24 పెద్దలు ఏ విధంగా లేచి మరి వారు చూడండి, వారి కిరీటాలు ఆయన సింహాసనము ఎదుట వేసి అందరూ సాష్టాంగపడి నమస్కారం చేశారంట. నమస్కారం అనే మాట మనకు ప్రకటన గ్రంథంలో కనిపిస్తుందండి. మనం నమస్కారం అనేది నా మటుకు నేనేమనుకుంటా అంటే ఇది భారతదేశ సంప్రదాయమైన మాట ఏమో అనుకుంటుంటుంది. కాబట్టి నేను నమస్కారం అనేది చాలా వరకు చెప్పేదాన్ని కాదు. ఎవరైనా అడిగితే వందనాలనే చెప్తూ ఉంటుంది. ఆఫీస్ లో కూడా నమస్కారం అనేది చెప్పేదాన్ని కాదు, గుడ్ మార్నింగ్ సార్ అట్లా చెప్తూ ఉంటుంది. అంతేగాని ఇప్పుడు నేను ఈ ప్రకటన గ్రంథం చదివిన తర్వాత నమస్కారం మనం పెట్టవచ్చునమ్మా. కాబట్టి నమస్కారం పెట్టండి, ఏం తప్పేం లేదు. కాబట్టి నా 24 పెద్దలు వీళ్ళందరూ ప్రభువును ఘనపరుస్తూ మరి వారి కిరీటాలు తీసి ఆయన ముందర పెట్టినట్లుగా 4వ అధ్యాయంలో మనము చదివినాం. ఇదంతా యోహాను గారు చూస్తున్నారనమాట. ఇప్పుడు 4వ అధ్యాయం అయిన తర్వాత 5వ అధ్యాయానికి వచ్చినాము. మరి చూస్తున్నాడు యోహాను గారు, ఇవన్నీ చూస్తున్నాడు. 4 జీవులను, మరి 24 పెద్దలను, యెహోవా దేవుణ్ణి, ఇవన్నీ
ఆ వెలుగును, ఆ ఉరుములను, ఆ శబ్దాలను చూస్తూ ఆయన మరి ఎలా ఉన్నాడో ఏమో కానీ ఆయన చూస్తున్నాడు. ఇప్పుడు మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనం ముందు ఆసీనుడయ్యుండు వాని కుడి చేతిలో చూచితిని. ఎవరండి ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు? సర్వాధికారి అయిన ప్రభు కదా. ఆయన కుడి చేతిలో ఏముందంట? 7 ముద్రలు. ముద్ర అంటే రాజముద్ర వేస్తే ఎవరు తీయలేరు కదా. యేసు ప్రభును కూడా మరి సమాధి చేసినప్పుడు ముద్ర వేసినారు కదా, ముద్ర వేశారు. ఆ ముద్ర ఎవరు వేస్తారో వారు తీయడానికే అర్హత ఉంది, ఎవరంటే వాళ్ళు ముట్టడానికి అర్హత లేదనమాట. మరి ఈ గ్రంథాన్ని మరి ఎవరు ముద్ర వేసి రాసి ఉంటారు? జగత్తు పునాది వేయబడక మునిపే యెహోవా దేవుడే మరి జరగబోయే విషయాలు ఆయన ఈ గ్రంథము రాసి ముద్ర వేసినాడేమో అని అంటారు. మరి లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము, గట్టిగా వేసినారు, లూజ్ గా లేవండి ముద్రలు, గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనం నందు ఆసీనుడయ్యుండు వాని కుడి చేతిలో చూచితిని. యోహాన్ గారు తన కళ్ళతో ఎంత చక్కగా చూస్తున్నాడండి. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు ఎవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. బలిష్ఠుడైన దేవదూత అంటే దేవదూతలు ఎంతమంది ఉన్నారు చెప్పగలరామ్మా? మెయిన్ దేవదూతలు కొన్ని పేర్లు ఉన్నాయి, చెప్పండి. కెరూబులు, సెరూబులు, ఇంకా కోట్ల కొద్ది దేవదూతలు ఉన్నారు కదా. మరి యుద్ధం చేసే దేవదూత ఎవరు? మిఖాయేలు. వార్తాహరుడు ఎవరు? గాబ్రియేల్ దూత. మరి కెరూబులు సెరూబులు ఎక్కడుంటారు? యెహోవా దేవుని దగ్గర ఉంటారన్నమాట. మరి మరి ఒక దేవదూత బిగ్గరగా చెప్పిందంటే చూడండి, మహా దేవదూత బిగ్గరగా చెప్పి బలిష్ఠుడైన దేవదూత. మరి పేరైతే రాయబడలేదు కానీ బలిష్ఠుడైన దేవదూత అంటే మనకు ఒకటి గుర్తుకొస్తుంది కదా. ఒక దేవదూత ఎంతమందిని చంపింది? 1,85,000 చంపగలిగింది కదా. చూడండి, దేవదూతకే ఇంత శక్తి ఉంది అంటే దేవదూతను క్రియేట్ చేసిన ఆయనకి ఇంకెంత శక్తి ఉంటుంది? ఆయన శక్తివంతుడు. ఆయన శక్తిని మనము కొలవలేము కదా, ఆయన శక్తిని వర్ణించలేము, ఆయన శక్తిని కొలవలేము. అంత శక్తివంతుడండి మన దేవుడు. మనమైతే బలహీనులము, మనమైతే దిగులు పడతాం, చింతపడతాం, కన్నీళ్లు కారుస్తాం, ఒక శ్రమ వచ్చే లోపల నిరుత్సాహపడిపోతాం, మన విశ్వాసం కొట్టుకొని పోతుంది. కానీ బలిష్ఠుడైన దేవుడు ఒక దేవదూతనే ఇంత బలిష్ఠుడుగా సృష్టించినప్పుడు క్రీస్తు నమ్ముకున్న బిడ్డలమైన మనం కూడా ఆత్మీయ బలము కలిగి ఉండాలండి. శరీర బలం ఒకవేళ మనకు లేకపోయినా ఆత్మీయ బలం కలిగి ఉండాలండి. ఆత్మీయ బలంతోనే మరి చిన్న రాయితో అంత పెద్ద ఎవరిని చంపాడు? గొల్యాతుని చంపాడు కదా. కాబట్టి ఆత్మీయ బలం చిన్న రాయే కానీ గొప్ప బలం. కాబట్టి ప్రభువా ఆత్మీయ శక్తిని నాకు దయచేయండి, ఆత్మీయ బలం దయచేయండి, వాక్య జ్ఞానం దయచేయండి, వాక్యం చేత నేను నడిపించబడాలయ్యా, వాక్యం నాలో పండించండి తండ్రి అని మనం ప్రార్థన చేసుకోవాలమ్మా. ఎందుకంటే మనము తొందరగా బలహీన పడిపోతాం. కాబట్టి ఆత్మీయ బలంలో మనం ముందుకు సాగే వాళ్ళం ఉండాలి. ఆత్మీయ బలం ఉన్నప్పుడు సింహం వచ్చినా భయపడం. సంసోను భయపడినాడా చెప్పండి? సంసోను భయపడినాడా? భయపడలేదు కదా. కాబట్టి ఆత్మీయ బలము చాలా గొప్పదండి. కాబట్టి ఆత్మీయ శక్తిని దేవుని మనం అడగాల. ప్రభువా ఆత్మీయ శక్తి నాకు దయచేయండి, వాక్య జ్ఞానము నాకు దయచేయండి అని మనం అడగాలమ్మా. అడిగితే దేవుడు ఎవ్వరికీ కొదవ లేకుండా ఇచ్చే దేవుడు. అడగండి ఇస్తానంటున్నాడు. మనమే అడగడం లేదు, మనకి ఏం కావాలో మనం అడగడం లేదు. ఎంతసేపు మన పిల్లల భవిష్యత్తు గురించి, మన కుటుంబం గురించి అడుగుతున్నాం. కానీ మన ఆత్మీయ జీవితాన్ని మనం ఏ విధంగా, ప్రభువా నేను మీ సేవ చేయాలయ్యా, అయోగ్యురాలు నాకైతే చేత కాదు తండ్రి, మీ ఆత్మతో నింపండి, మీ ఆత్మతో నన్ను నడిపించండి ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా ఈ రోజు ఒక్కరికన్నా ఒక పత్రిక ఇవ్వాలయ్యా, ఒక్కరికన్నా ఒక వాక్యం చెప్పాలయ్యా, ఒక్కరి కొత్త వ్యక్తి కోసమన్నా నేను ప్రార్థన చేయాలయ్యా అని మనం అడిగితే దేవుడు నీ దగ్గరికి పంపిస్తాడమ్మా. ఆత్మీయ ఆకలి ఉన్న వారిని నీ దగ్గరికి పంపిస్తాడమ్మా. కాబట్టి మనం ఎప్పుడు ఆత్మలో మరి ఆవేశం కలిగిన వారుగా ఉండాలి. మరి చూడండి, ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడు ఎవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని.
అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను. ఆ గ్రంథం ఎవరు రాశారు? ఎవరు ముద్ర వేశారు? యెహోవా దేవుడు రాసి ముద్ర వేసిన గ్రంథాన్ని పరలోకములో కానీ భూలోకములో కానీ భూమి క్రింద గాని ఆ గ్రంథం విప్పుటకు ఎవరికి కూడా అర్హత లేదు. ఈవెన్ చూడ్డానికి కూడా అర్హత లేదంట. చూడండి, ఎవరికి శక్తి లేదు, అర్హత కాదు, శక్తి లేదు. ఆ గ్రంథాన్ని చూసేకి శక్తి లేదంట. చూడండి, అటువంటి గ్రంథము మరి యోహాను గారు చూస్తున్నారు. మరి ఆ గ్రంథం ఎట్లా ఉందో మనకు తెలియదు కదా, కానీ మరి ఆ గ్రంథాన్ని చూసేకే శక్తి చాలదంట. మరి ఏదన్నా ఒకటి చూడాలంటే శక్తి ఉంటేనే మనం చేయగలం కదా. మరి మనకు శక్తి లేదంటే, ఆత్మీయ శక్తి లేకుంటే మనము చూడలేమండి. కాబట్టి ఆ శక్తి లేకపోయాను ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా. ఎందుకండి యోహాన్ గారు ఏడ్చాల్సింది? ఆ గ్రంథాన్ని ఎవరు విప్పడానికి లేదు, ఎవరు చదవడానికి లేదని యోహాన్ గారు బహుగా ఏడ్చినాడంట. యోహాన్ గారు తనతోటి 11 మంది హతసాక్షులయ్యేది చూశాడండి. తనతో పాటి ప్రభు కోసం ఎంతో మంది హతసాక్షులయ్యింది చూసినారు. మరి ఈయనొకడు సజీవుల లెక్కలో ఉన్నాడు, తర్వాత ఈయన వృద్ధాప్యంలో ఉన్నాడు. ఆ గ్రంథం గురించి తెలుసుకోవాలని ఆయనకు ఆశ ఉంది. తనకి నేను అనుకుంటాను తన తోటి వాళ్ళ గురించి ఏమైనా అందులో ఉందేమో, మరి పేతురు మిగతా వాళ్ళందరి గురించి ఏమైనా ఉందేమో. జరగబోయేది చెప్తానన్నారు కదా, జరగబోయేది నీకు చూపిస్తానన్నారు కదా. మరి ఏమి జరగబోతుందో ఆయనకి ఎంత ఆసక్తిగా ఉందో అది తెలుసుకోవాలని. కానీ ఆ గ్రంథం విప్పడానికి ఎవ్వరికి అర్హత లేదు, చూడడానికి కూడా యోగ్యత లేదు. అటువంటి స్థితిలో ఈ గ్రంథాన్ని ఎవరు విప్పుతారు, ఎవరు ఓపెన్ చేస్తారు, ఎవరు చదువుతారు అనేసి ఆయన మన ఎంతగా దుఃఖించినాడంటండి. మనం దుఃఖిస్తున్నామా? మన పిల్లల కోసం దుఃఖిస్తున్నామా? మన సంఘం కోసం దుఃఖిస్తున్నామా? మరి ఎన్నో సమస్యలు ఉన్నాయి, మనం దుఃఖిస్తున్నామా? సంఘం కోసం దినానికి ఒక 5 నిమిషాలు మనం ప్రార్థన చేస్తున్నామా? మన సంఘంలో మరి ఎన్ని సమస్యలు ఉన్నాయి? 3 సమస్యలు, కోర్టు సమస్యలు ఉన్నాయి. మనం ఎంతమంది ప్రార్థన చేస్తున్నామండి? నా ప్రభువా ఈ సమస్య ఉంది అయ్యా, మరి వెహికల్ లేదు, వెహికల్ లేకున్నప్పుడు మరి మనం ప్రార్థన చేస్తున్నామా? మరి వెహికల్ అంతగా పగలగొట్టినారండి. ఆ స్థాలు ఎట్లా రాళ్ళు విసిరినారో, ఎట్లా కట్టెలతో కొట్టినారో, ఎట్లా తిట్టినారో. మరి వాళ్ళు ఒక్కడన్నా రక్షణ పొందాలి. రాళ్ళు విసిరిన వాడు ఒక్కడన్నా రక్షణ పొందాలి. మరి మైకు నిరగొట్టిన వాడు ఒక్కడన్నా రక్షణ పొందాలి. మనం ప్రార్థన చేస్తున్నామా? కోర్టులో కేసు జరుగుతున్నాయి, మరి స్థలం విషయంలో ఉంది, మరి మన భారంతో ప్రార్థన చేస్తున్నామా? చెయ్యాలండి, అది మన బాధ్యత అండి. దేవుడు మనకు బాధ్యత ఇచ్చాడు. మన సంఘం క్షేమంగా ఉంటే మనం క్షేమంగా ఉంటామండి. మన సంఘం అభివృద్ధి చెందుతూ ఉంటే మనం కూడా ఆత్మీయంగా అభివృద్ధి చెందుతామండి. కాబట్టి మన సంఘాన్ని మనం ప్రేమించేవారుగా ఉండాలి, మన సంఘాన్ని మనం అభివృద్ధి చేసుకునేవారుగా ఉండాలి. మన సంఘాన్ని మనము ఏది కూడా కొదవ కాకుండా ఉండేటట్టుగా చేసుకోవాలి. కాబట్టి సంఘాన్ని ప్రేమించేవారుగా మనం ఉండాలి. మరి యోహాను గారు ఎంతగా దుఃఖిస్తున్నారు, మనం దుఃఖిస్తున్నామా? మన ఆత్మల కోసం దుఃఖిస్తున్నామా? కొత్త ఆత్మలు రావాలని కోరుకుంటున్నామా? ప్రభువా నూతన ఆత్మలు రావాలయ్యా, పల్లె నుంచి ఇంకా సేవ జరగాలి తండ్రి. నాయన ఉన్న వాళ్ళే పోతా అన్నారు కదా. మరి ప్రభువా నూతన ఆత్మలు రావాలయ్యా, ప్రభువా సేవ ఆగిపోయిందయ్యా, మేము సేవ చేయాలి. సేవ చేయకుండా ఉండాలంటే నా మటుకు నాకు ప్రభువా ఏందయ్యా సేవ లేకుండా అయిపోయింది, ఎక్కడికి పోయేకి లేకుండా అయిపోయింది, ఎక్కడ పోలన్నా పెద్ద కష్టమైపోతుంది. ఎంతసేపు ఇప్పుడు మనం ఇట్లా సంఘాల్లో చెప్పుకోగలుగుతున్నాం, కానీ బయటికి పోయి పత్రికలు ఇచ్చేకి చాలా కష్టమైతుంది. మన 14వ తారీఖున నేను రాలేదు, అదేదో ఊరికి వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు అక్కడ 10th క్లాస్ పాస్ అయిన పిల్లలందరినీ, చుట్టుపక్కల హై స్కూల్స్ లో పాస్ అయిన పిల్లలు, హైయెస్ట్ ర్యాంక్ లో పాస్ అయిన పిల్లలందరినీ గ్యాదర్ చేసినారు. దాని తర్వాత మరి ప్రేయర్ మీటింగ్ ఉంది. గ్యాదర్ చేసినప్పుడు వాళ్ళందరికీ ఏదో అన్ని ఇచ్చారు, గిఫ్ట్ ఇచ్చారు, ఏవో అన్ని సర్టిఫికేట్లు ఇచ్చిన తర్వాత వీళ్ళండి రామకృష్ణ మఠం వాళ్ళు అనమాట. రామకృష్ణ మఠం వాళ్ళు, తర్వాత ఐమిత్ర ఐస్ కంటికి సంబంధించిన వాళ్ళు ఏర్పాటు చేసినారు ఆ సభను. అదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు రామకృష్ణ మఠం వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క బుక్ గిఫ్ట్ ఇచ్చినారండి. నాకు ఆ బుక్ చూస్తేనే నాకు బాగా ఇదైపోయింది. ఏం బుక్ అబ్బా అని చూస్తే కెరియర్ ను డెవలప్ చేసుకునే బుక్. దాంట్లో మరి ఇండైరెక్ట్ గా ఉంది, డైరెక్ట్ గా రాయబడలేదు, కానీ మరి ఇట్లా పూజలు ఇవన్నీ భక్తి ఎంత
అది చూసే లోపల ప్రభువా ఇంతమందికి నేను ఒక బైబిల్ ఇవ్వడానికి లేదు. అంత వాళ్ళు వచ్చినారు, ఇంత పుస్తకాలు తెచ్చుకున్నారు, ఎవరెవరో ఊర్లో పెద్దలందరూ వచ్చినారు, ఒక పత్రిక ఇవ్వడానికి లేదు. మరి నాకున్నట్లుండి వాక్యం మీరు చెప్పండి, 4 మాటలు చెప్పండి అంటే నేను ఏం చెప్పగలను? ముందే నాకు మీరు ఇట్లా ఉంటుందని వాళ్ళు నాకు చెప్పలేదు. తర్వాత ఏం చెప్పాలో అర్థం కాక కొద్దిసేపు మరి కెరీర్ గురించి చెప్పి తర్వాత దేవుని సహాయం కావాలి, దేవుని మీద ఆధారపడాలి అని నేను యేసు అనే పేరు చెప్పలేకపోయినానమ్మా. అంత నిజంగా చెప్పలేకపోయినాను. నాకు బాధ అనిపించింది. వాళ్ళు ఇంత ధైర్యంగా వాళ్ళ పుస్తకాలు ఇస్తున్నప్పుడు మనము బైబిల్ ఇవ్వడానికి లేదండి, ఒక పత్రిక ఇవ్వడానికి లేదండి. ఎంత భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయి కదా. ఎక్కడో ఉండే రామకృష్ణ మఠం ఎక్కడ వైజాగ్ నుంచి వచ్చినారండి వాళ్ళు. వైజాగ్ నుంచి వచ్చి ఆ పుస్తకాలు పంచుతున్నారు. ఈ రోజు ఈ పుస్తకం పంచుతారు, రేపొద్దున ఇంకోటి పంచుతారు, ఇంకోటి పంచుతారండి. చూడండి, యవ్వనస్తులైన పిల్లలు 10th క్లాస్ పాస్ అయిన పిల్లలను ఏ విధంగా వాళ్ళు ఆకర్షించుకుంటున్నారు. వాళ్ళకి సర్టిఫికెట్స్ ఇస్తున్నారు, ఏవో ఇస్తున్నారు, అన్ని కప్పుతున్నారు, అన్ని చేస్తున్నారు. ఆ బుక్స్ ఇస్తున్నారు, ఈ పుస్తకాలు మీరు చదవండి అంటున్నారు. మీకు ఏమైనా డౌట్స్ వస్తే మాకు ఫోన్ చేయండి అంటున్నారు. చూడండి ఏ విధంగా, చూడండి సైతానుడు ఏ విధంగా ఎంత కుయుక్తిగా ఎంత తెలివితేటలుగా ప్రజలను క్యాప్చర్ చేస్తున్నాడు కదా. మరి యవ్వనస్తుల పిల్లలు, వాళ్ళకి ఏంటి 16-17 పిల్లలు సంవత్సరాల పిల్లలు కదా. మరి వాళ్ళ మనసులో ఆ ముద్ర పడిపోయిందంటే రామకృష్ణ మఠం యొక్క ముద్ర, వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ వాళ్ళవన్నీ ఉన్నాయి, వాళ్ళ మనసులో నాటుకున్నాయంటే వారు మరి ఎప్పుడైనా అటువైపుకు మారిపోవచ్చు కదా. ఇలా ఉందండి పరిస్థితులు. కాబట్టి కన్నీళ్లు కార్చేవారుగా ఉండాలండి. మన పిల్లల కోసం కన్నీళ్లు కార్చమన్నారు, మరి మన దేశం కోసం కన్నీళ్లు కార్చాలండి. పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయి. నిజంగా ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియని పరిస్థితులండి. ఇలాంటి పరిస్థితుల్లో యోహాను గారు పరలోక రాజ్యంలో కన్నీళ్లు కారుస్తుంటే, అమ్మా నీ గదిలో నీ పరుపు మీద నువ్వు కన్నీళ్లు కారుస్తున్నావా లేదా? నీ బిడ్డ రక్షణ పొందలేదంటే నేను కన్నీళ్లు కార్చలేదేమో, నా బిడ్డ రక్షణ పొందలేదంటే నేను కన్నీళ్లు కార్చలేదేమో. కాబట్టి కన్నీళ్లు కార్చాలండి, ప్రభు సన్నిధిలో మనం వేడుకోవాలండి. యోహాను గారు ఆ గ్రంథం విప్పేవాళ్ళు లేరని ఆయన కన్నీళ్లు కార్చినాడండి. ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకు జయము పొందనని నాతో చెప్పెను. పెద్దలు ఉన్నారు కదా, 24 పెద్దలు ఉన్నారు కదండి, యెహోవా దేవుని చుట్టూ ఉన్నారు కదా. వాళ్ళలో ఒక ఆయన చెప్పాడంట. ఏం చెప్పాడంటే, ఆ పెద్దలలో ఒకడు 5వ వచనం, ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము, దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకు జయము పొందెనని నాతో చెప్పెను. జయించిన వాడు యూదా గోత్రపు సింహము, జయించిన వాడు అన్నమాట. యూదా గోత్రపు సింహముగా ఆయన న్యాయాధిపతిగా ఈ లోకానికి రాబోయే దేవుడు. ఆయన జయించాడు. దేనికి? ఈ ముద్రలు విప్పడానికి, మరి ఈ గ్రంథములో ఏముందో జరగబోయేది వివరించడానికి, జరగబోయేది తెలపడానికి ఆయన అర్హత సంపాదించినాడని పెద్దలలో ఒకరు చెప్పిరి. మరియు సింహాసనమునకును 4 జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచియుండుట చూచి తిని. వధింపబడిన గొర్రె పిల్ల ఎవరండి? యేసు ప్రభు. చూడండి, వధింపబడిన గొర్రె పిల్ల అంటే ఆయన మనిషి రూపంలో ఉన్నాడా లేక గొర్రె రూపంలో ఉన్నాడా అని నాకు డౌట్ వచ్చింది. ఆయన వధింపబడిన గొర్రె పిల్ల అంటే గొర్రెకు గొంతు కోస్తారు కదా, ఆ గుర్తు ఉందా? మరి ఆయన శరీరంలో ఆ గాయాలన్నీ ఉన్నాయా? వధింపబడిన గొర్రె పిల్లలాగా ఆయన ఉన్నాడంట. చూడండి, వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండట చూచి తిని. ఎవరు చూస్తున్నారు? యోహాను గారు చూస్తున్నారు. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములు 7 కన్నులు ఉన్నాయంట. 7 కొమ్ములు. మరి యేసుప్రభు కొమ్ములు ఉన్నాయా? లేదు. కానీ ఈ గొర్రె పిల్లకు 7 కొమ్ములు ఉన్నాయి, 7 కన్నులు ఉన్నాయంటండి. ఆ కన్నులు భూమి అందంతటా పంపబడిన దేవుని 7 ఆత్మలు కలిగిన దేవుడు అన్నమాట. కొమ్ములు అధికారానికి చిహ్నము. మరి అధికారమును కలిగిన దేవుడు ఈయన. మరి గొర్రె పిల్లలాగా ఉన్నాడు, వధింపబడిన గొర్రె పిల్లలాగా ఉన్నాడు. ఆయన శరీరం అంతా గాయాలతో నిండి ఉంది.
మరి ఆ ఎక్కడ చూసినా 39 కొరడా దెబ్బలు కనిపిస్తున్నాయి ఆ గొర్రె పిల్లకు. ఆయన కొమ్ములు కలిగి ఉన్నాడు అంటే అధికారం ఆయనదేనండి. మరి చివరి అధికారము సైతాను ఈ లోకంలో ఎంత చేసినా కానీ చివరి అధికారము ఆయనదే. 10 కొమ్ములు ఉన్నాయన్నమాట. 10 కొమ్ములు ఉన్నాయి. తర్వాత 7 కన్నులు, 7 ఆత్మలు లోకమంతా సంచారం చేస్తున్నాయండి. అది చూడండి, ఆయన సింహాసనము, ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. అంటే మరి ఆయన కన్నులు ఇంకెంత పెద్దగా ఉంటాయో కదా. 7 కన్నులు, ఏది కూడా ఆయన కన్నులకు మరుగై ఉండదండి. ప్రతిదీ కనిపిస్తా ఉంటది కదా. ఆయన ఆరోహణమై అయిపోయినాడంటే మరి శిష్యులంతా మరి 50వ దినం పెంటెకోస్తు దినం రోజున వాళ్ళందరూ మరి గదిలో కూర్చున్నప్పుడు మరి కాదు అంగా పెంటెకోస్తు దినానికి ముందు వాళ్ళందరూ 120 మంది ఆ గదిలో కూర్చున్నప్పుడు యేసు ప్రభు లేచి ఆయన మరి ఎలాగూ గదిలోకి వచ్చారు. వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి. మరి ఆయన వచ్చాడు కదా. ఆయన మరి ఎంత ఆయన మహిమా స్వరూపైన దేవుడు కాబట్టి ఆయనకు మరి ఏది కూడా మరి ఆయన అన్ని ఆయన అధికారం కింద ఉన్నాయండి. ఏదైనా ఒక మాట చెప్తే చాలు జరుగుతుంది. జరుగునుగాక అంటేనే ఇంత సృష్టి కలిగింది కదండి. మరి కొమ్ములు అంటే అధికారానికి చిహ్నము. ఆయన కన్నుడు మరి 7 ఆత్మలు. మరి 7 ఆత్మల గురించి ఇంతకు ముందు నేను చెప్పాను. ఆత్మలు మరి 7 కన్నులతో మరి లోకమంతా సంచారం. నీకు ఏ ఆత్మ కావాలి? ధైర్యపరిచే ఆత్మ కావాలంటే ధైర్యపరుస్తాడండి. నిన్ను మరి ఆదరించే ఆత్మ కావాలంటే ఆదరించే ఆత్మ ఉందండి. జ్ఞానం ఇచ్చే ఆత్మ ఉందండి. ఇన్ని రకాల ఆత్మలు కలిగిన దేవుడు ఆయన నీతో నాతో ఉండి నడిపించే దేవుడు. అధికారం, ఈ లోకమంతా అధికారం కలిగిన దేవుడు. మరి 10 కొమ్ములు 7 కన్నులతో కలిగిన దేవుడు. దేవుడు 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనం మందు ఆసీనుడయుండు ఆయన కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకున్నాడు. మరి ఈ గొర్రెపిల్ల మరి ఈ గొర్రెపిల్ల లాంటి యేసు ప్రభు వచ్చి యెహోవా దేవుని కుడి చేతిలో ఉండే ఆ గ్రంథాన్ని ఆయన తీసుకున్నాడు అనమాట. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులు వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను, అమ్మా 24 పెద్దల చేతుల్లో ఏమున్నాయంటే చూడండి, వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలు ఆ గొర్రె పిల్ల ఎంత సాగిలపడిది. ఆ పాత్రలు ఏవంట? పరిశుద్ధుల ప్రార్థనలు. మనం చేస్తున్న ప్రార్థనలు వ్యర్థం కావండి. నేను 20 ఏళ్ళు ప్రార్థన చేసినా ఇది జరగలేదే అనుకుంటాం, కానీ అది జరుగుతుందండి. జైపాల్ గారు చెప్పారు, మీరు 20 ఏళ్ళ నుంచి ప్రార్థన చేస్తా అంటే జరగలేదా? అట్లే చేస్తూ ఉండండి, ఆపద్దండి అన్నాడు. కాబట్టి ప్రార్థనలు వ్యర్థమైపోవండి. ఎక్కడున్నాయి? 24 పెద్దల చేతుల్లో ఉండే మరి పాత్రల్లో మన ప్రార్థనలన్నీ ఉన్నాయండి. నాకు అనిపిస్తుంది ఆ ప్రార్థనలండి ఆ యెహోవా దేవుని సింహాసనం దగ్గరికి పోయినప్పుడు ఆ ప్రార్థనలు మా రూపాలు కనిపిస్తాయేమో అనిపిస్తుంది. ఇప్పుడు మరి ఫలానా వ్యక్తి ప్రార్థన చేసి నేను ప్రార్థన చేశాను, నా ప్రార్థనలు దేవుని దగ్గర పోయినప్పుడు నా రూపం ఆయనకు కనిపిస్తుందేమో, నీ ప్రార్థన పోయినప్పుడు నీ రూపం కనిపిస్తుందేమో అని నేను ఊహించుకుంటున్నాను. కాబట్టి ప్రార్థనలు వ్యర్థం కావమ్మా. మనం చేసిన మర్చిపోతాం, ప్రార్థనలు ఎన్నో విషయాలు చేస్తాం మర్చిపోతాం, కానీ మన ప్రార్థనలు మాత్రము ఎక్కడికి పోవు. చూడండి మరి ఆయన దాన్ని తీసుకున్నప్పుడు 8వ వచనం, ఆయన దాన్ని తీసుకున్నప్పుడు 4 జీవులు. ఏవేవి జీవులు? సింహము, దూడ, మనుషుని ముఖము, పక్షిరాజు. ఈ 4 జీవులు ఏమో వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలు ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఎవరు ఎదుట? అప్పుడు యెహోవా దేవుని ఎదుట సాగిలపడినారు. 4వ అధ్యాయంలో ఆయన మహిమపరుస్తూ ఆయన ఘనతను మరి ప్రచురం చేస్తూ మరి కిరీటాలు కింద పెట్టి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశారు. ఇక్కడ మరి యేసు ప్రభువుకు మరి గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. చూడండి, 24 పెద్దలు యెహోవా దేవుని సన్నిధిలో కూర్చోడానికి అర్హత సంపాదించిన వాళ్ళే యేసు ప్రభుకు మరి నమస్కారం చేసినారు, సాగిల పడినారు. అంటే మనం ప్రార్థనలో మోకాళ్ళు వంగలేని వారుగా ఉంటున్నామండి. నా మటుకు నేనైతే మోకాళ్ళు వంగగలిగినంతసేపు వంగగలిగినాను, కానీ ఇప్పుడు వంగలేని స్థితిలో ఉన్నానండి. పొద్దున్న లేస్తేనే బైబిల్ మోకాళ్ళ మీదే చదువుకుంటా అంటే, మోకాళ్ళ మీదే ప్రార్థన చేసుకుంటా అంటే
మరి రాను రాను అది శక్తి తగ్గిపోయింది, ఇప్పుడు చేత కాదు. కాబట్టి అమ్మ, వంగగలిగిన వాళ్ళు దయచేసి మోకాళ్ళ ప్రార్థన చేయండి. యేసు ప్రభు కూడా కొండపైన మోకాళ్ళ ప్రార్థన చేశాడు కదండి. ఆయన ప్రార్థన చేస్తుంటే ఆయన చెమట బిందువులు రక్తంలాగా కారినాయి కదండి. కాబట్టి మోకాళ్ళ ప్రార్థన అలవాటు చేసుకోండి మా. మరి వీలైనంత వరకు, చేతనైనంత వరకు, మరి వయసు వచ్చే కొద్దీ మరి సహకరించదు బాడీ, కానీ మోకాళ్ళ ప్రార్థన శ్రేష్టమైనది. ప్రార్థన చేయండి మా. ఎదుట సాగిల పడిది ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు. పెద్దలు చెప్తున్నారు. ఎవరు యోగ్యులు? గొర్రెపిల్ల ఆయన యేసు ప్రభు యోగ్యుడు. ఎందుకు యోగ్యుడైనాడు ఆయన? చదువుదామండి. యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోనూ, చూడండి, కులాలు లేవు, గోత్రాలు లేవు, వంశాలు లేవు, అంతా ప్రతి వంశము, ఏ వంశం అన్నా తీసుకోండి. ముస్లిం వంశమా, హిందూ వంశమా, అరబీ వంశమా, ఇంకొక వంశమా, బౌద్ధ వంశమా, యా వంశాలన్నా తీసుకోండి, అన్ని వంశ ప్రపంచములో ఎన్ని దేశాలు ఉన్నాయో, ఎన్ని రాజ్యాలు ఉన్నాయో, అన్ని వంశాలు మన చరిత్రలో చదివితే ఆ చోళ వంశమని, ఆ వంశమని, ఈ వంశమని, మనం ఎన్నో వంశాల గురించి చరిత్రలో చదువుతాం కదా. ఇక్కడ భూమిపైన ఎన్ని వంశాలు ఉన్నాయో అన్ని వంశాలను అండి ఆయన ఎవరిని కూడా వదిలిపెట్టలేదండి. ప్రతి మనిషి కోసం ఆయన రక్తం కార్చాడు. ప్రతి మనిషి కోసం వధింపబడిన గొర్రె పిల్లగా ఆయన మారాడండి. ప్రతి వంశంలోనూ, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ఏ భాష అయినా కావచ్చు, ఏ దేశమైనా కావచ్చు, ఏ రాష్ట్రమైనా కావచ్చు, మరి ఆ భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి జనములోను, ఏ జనమ, నల్లవాళ్ళ, తెల్లవాళ్ళ, ఎర్రవాళ్ళ, పొట్టివాళ్ళ, మరి పిగ్నీల, ఏ జనమైనా అందరినీ ఆయన క్రియేట్ చేసిన వాడే కదా. కాబట్టి ఆ జనం ఏ జనమైనా కావచ్చండి. ప్రజల్లోనూ, ప్రతి ప్రజలలోనూ దేవుని కొరకు మనుషులను కొన్నాడు. దేవునితో కొన్నాడండి, ఆయన రక్తంతో కొన్నాడండి. శరీరం అంతా రక్తము, గాయాలు, మరి ఎక్కడ చూసినా కట్టబడలేదు, పిండబడలేదు, అటువంటి గాయాలతో ఆయన నిన్ను నన్ను కొన్నాడండి. మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసి పెద్దలు చెప్తున్నారు. యేసు ప్రభుని గురించి చెప్తున్నారు. అయ్యా, నీవు అర్హుడవయ్యా, నీవు ప్రతి మనిషి కోసం, ప్రతి రాజ్యం కోసం, ప్రతి వ్యక్తి కోసం, ప్రతి జనాంగం కోసం రక్తం కార్చావయ్యా. ఆ రక్తం చేత నువ్వు ఇంతమందిని ప్రభు యెహోవా దేవుని రాజ్యముగా నీవు కొన్నావయ్యా. కాబట్టి నీవు యోగ్యుడవు, ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసినావు గనుక వారు భూలోకమందు ఏలుదురు. కాబట్టి వారు భూలోకాన్ని ఏలుదురు అని కొత్త పాట పాడుదురు. చూడండి, పరలోకములో కొత్త పాటలు ఉన్నాయి. ఇక్కడ కూడా మరి ఇక్కడ కొత్త పాట పాడుతున్నారు. 14వ అధ్యాయం ఒకసారి చూద్దామా. 14వ అధ్యాయంలో కూడా ఇక్కడ కూడా 3వ వచనం చదువుదామా. 2 నుంచి చదవండి అమ్మా. మరియు విస్తారమైన జలముల ధ్వనితోను, గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన ఒక శబ్దము పరలోకం నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది. వారు సింహాసనం ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకం చూడండి, పరలోకంలో కొత్త కీర్తనలు పాడుతున్నారండి. ఆ కీర్తనలు మనం పాడేమేమో 144 మంది వీళ్ళు కూడా పాడుతున్నారని విన్నాము. తర్వాత 15వ అధ్యాయంలో కూడా 2వ వచనం నుంచి చదవమ్మా. 4వ వచనం నుంచి చదువు. 15వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువు. వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు. నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమ పరచని వాడ ఎవడని? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి కనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసెదరని చెప్పుతూ దేవుని దాసుడకు మోషే కీర్తనయు గొర్రె పిల్ల కీర్తనయు పాడుతున్నా. మోషే కీర్తనయు గొర్రె పిల్ల కీర్తనలు పరలోక రాజ్యంలో
పాడుతున్నారు. ఎవరు? మనం పాడమండి. మనమైతే పాడడానికి అర్హత లేదు మనకు. మరి వాళ్ళు పాడుతూ ఉన్నారు కాబట్టి ఈ విధంగా వాళ్ళు పాడారంట. తీసుకొని ముద్ద అది రాజ్యముగాను యాజకులుగాను చేసేటివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. ఇప్పుడు దూతలను చూస్తున్నాడనమాట. చూస్తున్నాడు యోహాన్ గారు. చూస్తున్నప్పుడు ఏం కనిపిస్తుందంట? మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడింది. మరి ఎంతమంది ఉన్నారో? కోట్ల కొద్ది దేవదూతలు ఉన్నారు. వారి స్వరము వినబడుతూ ఉందంట. వారి లెక్క కోట్ల కొలదిగా ఉందంట. చూడండి, మరి పరలోక రాజ్యంలో 3వ ఆకాశంలో దేవదూతలు ఉన్నారని చెప్తారు. మొదటి ఆకాశము మరి సైతానుకు మా ఆశ్రయంగా ఉంది. 2వ ఆకాశం వచ్చి మరి పాలపుంత, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవన్నీ ఉన్నాయి. 3వ ఆకాశంలో పరదేశి యెహోవా దేవుని సింహాసనము, అక్కడ దేవదూతలు ఉన్నారు అని మరి చరిత్ర చెప్తుందన్నమాట. ఇక్కడ మరి దేవదూతలు అందరూ కోట్ల కొద్ది దేవదూతలు. ఇంత ప్రపంచాన్ని మరి దేవుని బిడ్డలు కాపలా కాయడానికి దేవుడు కోట్ల కొద్ది దేవదూతలను సృష్టించినాడండి. కాబట్టి మనం ఒంటరి వారము కాదు. ఉదయము ఒక ఆమె అడవిలో ముసలాం ఒక్కతే ఉందట. అక్కడికి ఇంటింటి సువార్త వాళ్ళు వెళ్ళినారంటమ్మా. ఇంటింటి సువార్త వాళ్ళు వెళ్ళి, అవ్వా నువ్వు ఒక్కదానివే ఉన్నావే, నీకేం భయం లేదా? ఇంత అడవిలో ఉన్నావే నువ్వు, అంత ఊరంతా ఒకవైపు ఉంది, నువ్వు చూస్తే ఊరి బయట ఉన్నావు, మరి రాత్రిపూట్ల నీకు కష్టం కదా అంటే ఆమె బైబిల్ చూపించి అనిందంట, అయ్యా నాకు చదువు అయితే రాదు, కానీ నా దేవుడు నాతో ఎప్పుడూ ఉంటాడు. నేను కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నాను, ఇంతవరకు ఒక పాము గాని ఒక తేలు గాని ఒక ఇది గాని నాకు కాలేదయ్యా. నాకు చదువు రాదు కానీ ఎప్పుడు ఇట్లా బైబిల్ తెలుసుకునేది, చూసేది, దేవుడా అనుకునేది, పడుకుంటున్నాను. దేవదూతలే నన్ను కాపలా కాస్తున్నారని చెప్పిందండి. చూడండి ఎంత విశ్వాసం కదా. కోట్లాది దేవదూతలు మనకు కాపలగా దేవుడు సృష్టించాడండి. కాబట్టి మనం ఎప్పుడు కానీ ఒంటరి వారము కాదండి. ఒంటరి వారం కాదు. మనకు అనుకోకుండా ఎక్కడి నుంచి సహాయం వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఆయన తన బిడ్డలను మరి ఎంతగానో చూస్తూ సహాయం చేసే దేవుడు అనమాట. వీళ్ళు అనేక దూతలు స్వరం వినబడెను. వారు లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రె పిల్ల. మరి వీళ్ళు ఏం చేస్తున్నారండి? ఈ కోట్ల కొద్ది దేవదూతలు ఏం చేస్తున్నారంటే ఈ వధింపబడిన గొర్రె పిల్లన శక్తిని గురించి చెప్తున్నారు. శక్తి, ఆయన ఎంత శక్తిమంతుడో. 10 కొమ్ములు వచ్చాయి కదండి. ఆ 10 కొమ్ములు శక్తికి, బలానికి, అధికారానికి చిహ్నం. మరి ఈ గొర్రెపిల్ల శక్తిని గురించి మరి చెప్తున్నారు. తర్వాత ఐశ్వర్యం, ఆయన ఎంత ఐశ్వర్యవంతుడండి. ఆ సమస్తము ఆయనదే కదండి. కానీ మన కోసం ఐశ్వర్యాన్ని వదిలేసి ఆయన ఏమయ్యాడు కదా కదా రిక్తుడుగా అయిపోయినాడు. అంత ఐశ్వర్యవంతుడు. మరి కోట్లాది దేవదూతలు వీళ్ళందరూ చెప్తున్నారు జ్ఞానవంతుడు. అబ్బా ఏదన్నా తీసుకోండి ఈ సృష్టిలో ఎంత జ్ఞానం కదా. మానవుడు చేసిందే ఇలా ఉంది అంటే దేవుడు చేసిన పరలోక రాజ్యం ఎలా ఉంటుందో నాకు అర్థం కాదు. మానవుడు ఇప్పుడు ఎన్నెన్నో రకాల ఇల్లు కడుతున్నారు, ఎన్నో రకాల స్లాబ్స్ వేస్తున్నారు. అవన్నీ చూస్తుంటేనే ఎంత మనిషి జ్ఞానమే ఇంత ఉందంటే మనిషికి ఇచ్చిన జ్ఞానం ఇచ్చిన దేవుని జ్ఞానం ఎలా ఉంటుందో కదా. మరి ఆయన జ్ఞానమును గురించి మరి ఈ దేవదూతలు పలుకుతున్నారు. ఆయన బలం నుండగా ఏది కూడా ఆగదు. మరి ఎర్ర సముద్రం పాయలుగా చేసిన దేవుడు. నీళ్లు మరి నిలబడిపోయినాయి, గోడల్లాగా నిలబడినాయి. ఎక్కడైనా నీళ్ళు నిలబడతాయండి గోడల్లాగా? ఇంపాసిబుల్ కదా. ఇంపాసిబుల్ ను పాసిబుల్ చేసే దేవుడు ఆయన. బలము గల దేవుడు ఆయన, ఘనత కలిగిన దేవుడు ఆయన, మహిమ కలిగిన దేవుడు. స్తోత్రములకు పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి ఈ కోట్ల కొద్ది దేవదూతలు మరి గొర్రె పిల్లైన యేసు ప్రభును, ఆయన ఘనతను, మహిమను, ఆయన మరి శక్తిని, బలమును వాళ్ళందరూ మరి ఆయన ఘనపరుస్తున్నారండి, ఆరాధిస్తున్నారండి. మనం కూడా ఆయన ఆరాధించేవారుగా ఉండాలి. మరి యెహోవా దేవుణ్ణి నిరోధి నలుగురు పెద్దలు ఆరాధిస్తూ తమ కిరీటాలు మరి ముందు ఆయన దగ్గర వేసి సాష్టాంగ నమస్కారం చేశారు. ఇక్కడ కూడా పెద్దలు మరి వధింపబడిన గొర్రెపిల్లకు సాగిలపడి నమస్కారం చేశారు. ఇక్కడ మరి కోట్ల కొద్ది దేవదూతలు కూడా యేసు ప్రభు యొక్క ఘనతను, మహిమను, అధికారాన్ని వాళ్ళు కూడా
ప్రచురిస్తున్నారన్నమాట. అంతటా పరలోకమందును చూడండి, పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి స్వస్థము అనగా వాటిలోనున్న సర్వమును ఆసీనుడై ఉన్న వానికి గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనత మహిమ ప్రభావములు యుగ యుగములు కలుగును గాక అని చెప్పుట వీటిని. మరి వీళ్ళందరూ మరి గొర్రె పిల్లైన యేసు ప్రభును మరి స్తుతిస్తున్నారు. యుగ యుగములు మరి భూలోకంలోను భూమి క్రింద సముద్రంలోను ప్రతి సృష్టి ఏదైనా ప్రతి సృష్టము అంటే అన్నీ అండి, ఏదైనా కావచ్చు. ఆయన సృష్టించిన ప్రతి సృష్టి, చెట్లు కావచ్చు, రాళ్ళు కావచ్చు, గుహలు కావచ్చు, ఇండ్లు కావచ్చు, మరి జంతువులు కావచ్చు, మనుషులు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, ఏ సృష్టి అయినా ఆయన్ను మరి ఇక్కడ గణపరుస్తున్నాయన్నమాట. సృష్టం అనగా వాటిలో ఉన్న సర్వమును, ఒక్క సృష్టిలో ఉన్న సర్వం ప్రతిదీ ఏది కూడా ఆయన గణపరచకుండా ఉండలేకపోతున్నాయి. సింహాసనాసుడైన ఉన్న వానిని గొర్రె పిల్లను స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావములు యుగ యుగములు కలుగును గాక అని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేనని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. కాబట్టి అండి మనం కూడా మనం నమస్కారం చేసేవారుగా ఉండాలి. మనము తగ్గించుకోవాలండి. ఉదయం కూడా వాక్యం మనం తగ్గించుకోవాలి. మనలో ఏ గొప్పతనము లేదు, ఏ మంచితనము లేదండి. ఆయన రక్తంతో కడగబడిన బిడ్డలము, ఆయన రక్తంతో కడగబడిన బిడ్డలం కాబట్టి పరలోక రాజ్యానికి మనం వారసులమైన వాళ్ళం కాబట్టి ఆయనను గణపరుస్తూ మరి మనం ఎన్ని రోజులు జీవిస్తామో మనకు తెలియదు. సమయము అసమయము అనేది లేకుండా ఎప్పుడూ ఆయనతో సాన్నిహిత సంబంధము కలిగి మనము మరి యోహాను ఏ విధంగా ఆయన దుఃఖించాడో ఆ విధంగా దుఃఖిస్తూ మనం దేనికోసం ఆత్మల కోసం దుఃఖించాలి. మరి ఇప్పుడు దేశంలో ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయండి. మరి వెబ్సైట్ లో మరి రహస్యంగా వెబ్సైట్ అవుతున్నదంటే యూత్ను, యవ్వనస్తులను, టీనేజర్స్ ను, అబ్బాయిలను, అమ్మాయిలను గ్యాదర్ చేసి ఈ హాలిడేస్ లో మరి కొన్ని సంస్థలు, హిందూ సంస్థలు వారికి అంతా ట్రైనింగ్ ఇస్తున్నారన్నమాట. మరి ట్రైనింగ్ ఇస్తున్నారు. దీన్ని చూసి కొంతమంది ముస్లిమ్స్ కూడా ఆ విధంగా చేస్తున్నారండి. కాబట్టి మన పిల్లల గురించి మనం జాగ్రత్త వహించాలండి. రోజులు ఎలా వస్తాయో, రాబోయే దినాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు. కాబట్టి మనం ఈ వాక్యాన్ని నేర్చుకుంటూ మన పిల్లలు కూడా చక్కగా మరి దేవుని యందు భయభక్తులు కలిగి పెంచేవారుగా మనం ఉండాలండి. మనకు ప్రకటన గ్రంథం అర్థం కావాలి అంటే మరి న్యూ టెస్ట్మెంట్ లో కొన్ని, ఓల్డ్ టెస్ట్మెంట్ లో కూడా కొన్ని చదవాలన్నమాట. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం దాకా చదివితే మనకు ప్రకటన గ్రంథం కొంతవరకు అర్థమవుతుంది. తర్వాత హెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయాలు కూడా మనకు చదవాలా. అది ఎందుకంటే సాన్నిహిత సంబంధం ఉందన్నమాట. కాబట్టి 37 నుంచి 40వ అధ్యాయాలు రాసుకోండి హెజ్కేలు గ్రంథము. తర్వాత యెషయా గ్రంథము 24వ అధ్యాయం నుంచి 27 అధ్యాయాలు మనము చదివితే మరి ప్రకటన గ్రంథము అర్థమవుతుంది. తర్వాత జకరియా గ్రంథము 9 నుంచి 14 అధ్యాయాలు చదవాలి. మరి కాబట్టి ఇవన్నీ చదివితే మనకు బాగా అర్థమవుతుంది. ఈ ప్రకటన గ్రంథం అంతా మనం చదివిన తర్వాత ఒక ప్రశ్న దేవుడు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాం? సంగమా నీవెలా ఉన్నావు? ఓ విశ్వాసి నీవెలా ఉన్నావు అని దేవుడు ప్రశ్నిస్తే మనం ఏం జవాబు చెప్పగలం? ఓ విశ్వాసి, విశ్వాసంలో ఎలా ఉన్నావు? చల్లబడిపోయినావా? మరి ఎలా ఉన్నామని దేవుడు ఈరోజు నన్ను క్వశ్చన్ చేస్తున్నాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితాలను మనము మరి రోజు రోజుకు అభివృద్ధి పరుచుకుంటూ వాక్యానికి విధేయులై ఆయన బిడ్డలుగా జీవిద్దాము. చిన్న మాట ప్రార్థన చేస్తా. సర్వోన్నతుడా, మహోన్నతుడా, అయోగ్యురాలైన నన్ను సులో చాట్ను మరుగుపరిచి దేవా ప్రభా, మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. మాట్లాడిన ప్రతి మాట మా హృదయ అంతరాలలో నాటబడి దేవా నాయన మీకు ఇష్టలుగా జీవించలాగునయ్యా సహాయం చేయండి తండ్రి. కోట్లాది దేవదూతలు తండ్రి మిమ్మల్ని తండ్రి కీర్తిస్తున్నారు, పొగడుతున్నారు, గణపరుస్తున్నారయ్యా. మీరు చేసిన మేలు అయితే మేము చెప్పుకోలేకపోతున్నామయ్యా. మీరు మా పట్ల ఎన్నో మేలు చేస్తున్నారు తండ్రి నాయన. మా సంఘాన్ని మేము ప్రేమించి తండ్రి నాయన, సంఘానికి తండ్రి నాయన మేము తండ్రి అభివృద్ధి పరచుకోలేకపోతున్నాం తండ్రి నాయన. మీరైతే దేవా ఆ గ్రంథంలో ఏముందో యోహాను ఎంతగా ఏడ్చాడో తండ్రి, మేము కూడా తండ్రి ఆత్మల భారము కలిగి దేవా ఈ భయంకరమైన పరిస్థితుల్లో తండ్రి నాయన క్రైస్తవులమైన మేము ఎలా జీవించాలో, ఎలా ఉండాలో
ఎలా మా ఆత్మీయ జీవితాలు కాపాడుకోవాలో, ఎలా మా కుటుంబాలు కాపాడుకోవాలో అయ్యా మీరు మాకు నేర్పించండి తండ్రి. సహాయం చేయండి దేవా నాయన. ప్రభా ఎల్లప్పుడూ మీ వైపు చూస్తూ మా పరుగు పందెంలో ముందుకు సాగే భాగ్యం నాకు మాకు అందరికీ దయచేయమని కొద్ది విన్నపంలో ఆలకించమని తిరిగి రానయ్యున్న సర్వశక్తి గల యేసు క్రీస్తు నామంన వేడుకుంటున్నాము తండ్రి. అమ్మా అందరికి వందనాలమ్మా.